గత ఏడాది మే నెలలో పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన హైవే రాబరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ రాబరీకి ప్రణాళిక రచించి పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 17,35,000 రూపాయల నగదు, 5 లక్షల రూపాయల విలువైన బంగారు వస్తువులను రికవరీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన డీఎస్పీ ఆర్ గోవిందరావు, సీసీఎస్ సిఐ ఏ సత్యనారాయణ సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి నగదు బహుమతులను అందజేశారు. నిన్న మధ్యాహ్నం మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, నమ్మకమైన సమాచారం మీద ఈ అంతా టెక్నికల్ అనాలిసిస్ చేశారు. అదేవిధంగా ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మీద సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీం, సిసిఎస్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం కందివలస మార్కెట్ దగ్గర మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే అంతా రచించారో వాడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు మధు. సో అతని దగ్గర 5 తులాస్ గోల్డ్ అండ్ 12,10,000 క్యాష్ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దారపు గోపాల్ కృష్ణ ఆయన కూడా ఇతనితో పాటు కాన్స్పైర్ చేసి అంతా ప్లాన్ రచించి ఈ హైవే రాబరీ చేయడం జరిగింది. అతన్ని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 5,25,000 రూపీస్ రికవర్ చేయడం జరిగింది. సో నిన్న ఈ ఇద్దరు ముద్దాయిల దగ్గర నుంచి 17,35,000 క్యాష్, అదేవిధంగా 5 lakhs వర్త్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ క్రైమ్ లో ఏంటంటే వీళ్ళు మెయిన్ ఎవరైతే మనం నిన్న పట్టుకున్నామో వాళ్ళిద్దరూ మెయిన్లీ ప్లాన్ రచించి మిగతా వాళ్ళను కూడా దాంట్లో భాగం చేసి వాళ్ళు 30th May 2023 రోజున చౌడమ్మాగ్రహారం ఫ్లైఓవర్ దగ్గర ప్లాన్ చేసి అక్కడ ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేశారు. బైక్స్ మీద వచ్చి ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఎవరైతే కార్లో ఉన్నారో అతను కళ్ళల్లో ఈ కారం కొట్టి 50 lakhs క్యాష్ తీసుకెళ్లడం జరిగింది. సో దీంట్లో మెయిన్ పార్ట్ ఆఫ్ రికవరీ నిన్న చేయడం జరిగింది. సో ఈ మంచి డిటెక్షన్ చేసిన డిఎస్పీ విజయనగరం ఆధ్వర్యంలో ఈ టీం అంతా, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు అండ్ వాళ్ళ టీంని అందరినీ అభినందిస్తున్నాము.